క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. మార్చి 31. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడిన గనుక నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. 1 కొరింథీ 5:7-8. రాబో విషయములకు ఛాయారూపముగా ఉన్న 7 యెహోవా పండుగలను గూర్చి మనము లేవియ కాండము 23వ అధ్యాయంలో చదువుదాము. మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును సూచించుచున్నది. రెండవది పులియని రొట్టెల పండుగ. 7 దినములు యూదులు పులియని రొట్టెలు తినవలెను. పులిసినది పాపమునకు గుర్తుగా ఉన్నది. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును. అదే విధముగా ఒక్క పాపపు తలంపు శరీరం అంతటిని అపవిత్రపరచును. ప్రభు మనలను పులియని రొట్టెగా ఉండవలెనని కోరుచున్నాడు. ఆయన తన దైవిక స్వభావమును మనకు అనుగ్రహించవలెనని కోరుచున్నాడు. మూడవదిగా ప్రథమ ఫలముల పండుగ. ఇది పునరుద్ధాన శక్తిని గురించి తెలుపుచున్నది. ఒక్క గింజ చనిపోయిన ఎడల అది అనేక గింజలు వచ్చినట్లుగా చేయును. అదే విధముగా ప్రభు యొక్క మరణము అనేకులను నీతిమంతులుగా చేసెను. నాలుగవదిగా పెంతెకోస్తు పండుగ. ఇది అన్ని తరగతులకు చెందిన మానవులందరూ సమానమని తెలియచేయుచున్నది. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఒక్క శరీరములోనికి బాప్తిసం పొందితిమి. ఐదవది జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ, బూరల ఊదు పండుగ. ప్రజలు 7 దినములు బూరలను ఊదవలెను. ఇది గొప్ప శక్తితో లోకమంతటా సువార్త ప్రకటన యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేయుచున్నది. ఆరవది ప్రాయశ్చిత్తార్థ దినము. ఇది ఏ తరగతికి చెందిన వారైనను ఎట్లు పవిత్రులు కాగలరో తెలియచేయుచున్నది. ఏడవది పర్ణశాలల పండుగ. ఇది మన ప్రభువు ఒక దినమున మనము ఆయనతో కలిసి పరిపాలించవలెనని కోరుచున్నాడను సత్యమును బయలుపరచుచున్నది. పాత నిబంధన కాలపు అర్పణలు ఇశ్రాయేలు ప్రజలను వారి అలవాట్లు, ఆచారములు, పద్ధతుల ద్వారా పరిపూర్ణులుగా చేయలేవని తెలియచేయుచున్నవి. కేవలము యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన ఆ పరిశుద్ధ అర్పణయే ఎవరినైనాను నీతిమంతులుగా చేయును. ఆయన ప్రశస్త రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి ధైర్యముగా ప్రవేశించు ఆధిక్యత ఆయన మరణము వలన మనకు లభించిన ఇంకొక గొప్ప ఆశీర్వాదము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హెబ్రీ 10:19-22. మనము ఏ అవసరత కొరకైనను ఆయన రక్త శక్తిని బట్టి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలము. ఆయన ప్రధాన యాజకత్వ పరిచర్యను మనం ఎంతగా అన్వయించుకుందామో అంతగా ఆయన సన్నిధిలోనికి ప్రవేశించు ధైర్యమును మనం అనుభవించగలము. 21వ వచనం. ఆయన బల్యర్పణ ద్వారా మద్యపు గోడను కూలద్రోసెను. ఈ ధైర్యమైన ప్రవేశమును మనం ఎప్పుడు అనుభవించలేకుందుమో అప్పుడు మన హృదయములను పరీక్షించుకొని మన పత్రములను ఒప్పుకొని ఆయన ప్రశస్త రక్తములో మనము కడుక్కొనవలెను. అప్పుడు మనము ఆయన సన్నిధిలో గొప్ప ధైర్యమును అనుభవించగలము.